పేరు? స్వామి. ఏం వర్క్ చేస్తారు? బాబా షాపే. ఎన్ని సంవత్సరాలు ఉంది మీకు? దగ్గర దగ్గర కావచ్చు, ఒక 10 years కావచ్చు. ఇక్కడ మీరు ప్రాపర్ ఇక్కడే. ఎట్లా ఉంది అభివృద్ధి ఇక్కడ? అభివృద్ధి ఏముందండి, కేసీఆర్ ఉంటుంది అంత ఏది, కానీ ఆయన చేసిన పనులే ఉంటాయి. ఈ ప్రజెంట్ వచ్చిన బీజేపీ అంత ఏం లేదు. అంటే ఈ 3 ఏళ్ళు ఇప్పుడు అధికార పార్టీ అది కాబట్టి బీజేపీ ఏం చేయలేదు. సో నెక్స్ట్ టైం కూడా మళ్ళీ టీఆర్ఎస్ఏ ఉంటుంది. ఎవరు? కొత్తపాగారెడ్డి. ఆయనకి వేస్తారంట కంపల్సరీ 100%. డబుల్ బెడ్రూమ్ అంటే ఉన్నది, కానీ ఎవరికి శాంక్షన్ కాలేవు అన్నీ. ఈ పెన్షన్స్ అయితే అన్నీ ఉన్నాయి. పెన్షన్స్ ఉన్నాయి, బీసీ బంధు ఉంది, రైతు బంధు ఉంది, ప్రతి ఒక్కరికి వితంతు పింఛన్లు అన్ని పింఛన్లు ఉన్నాయి అందరికి. హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ ఖచ్చితంగా సీఎం హ్యాట్రిక్ కేసీఆర్ అవుతాడు. అక్కడ డెవలప్ కావాలి కామారెడ్డి కూడా. ఇప్పుడు ప్రతిసారి ఎక్కడ ఉండను కాదు. ఇప్పుడు కుప్పంలో చంద్రనాడు కుప్పంలో ఉన్నాడు. ఆయన ఏరియా డెవలప్ అయితే బాగుండదు. పక్క మళ్ళీ ఇంకా వేరే వెళ్ళాలి కదా, ఆ ఏరియా ప్రాంతం కూడా డెవలప్ కావాలి. సో అక్కడికి వెళ్ళాను. ఎక్కడికి కామారెడ్డి కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏమంటారంటే సొంత జిల్లా అంటారు. ఇది కానీ ఇక్కడనే కేటీఆర్, ఇక్కడనే హరీష్ రావు, ఇక్కడనే కేసీఆర్ అంటారు. అవన్నీ కాకుండా వేరే జిల్లాకి వెళ్తే అది ఆ జిల్లా కూడా అభివృద్ధి కావాలి కదా. అట్లా పక్కకి వెళ్తే ఆ జిల్లా కూడా అభివృద్ధి అవుతుందని. కంపల్సరీ కేసీఆర్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు ఎల్లారెడ్డి అండి. ఎక్కడ? అప్సీపూర్ మాది. ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం రఘునందనరావు. అభివృద్ధి ఏం లేదు. గెలిచిందంటే పత్తారెడ్డి వాడు వ్యక్తి మంచోడు అని ఏదో అదోడి పొంగితే అది వేసినాం 2-3 సార్లు ఓడిపోతే, కానీ వేసినా చెప్తాను కొట్టుకున్నాడు. అది మాది మేమే. ఈసారి ప్రభాకర్ రెడ్డి కన్ఫామ్. వ్యక్తి చాలా మంచివాడు, మాకు పనులు జరుగుతున్నాయి. ఆయన ఎమ్మెల్యే లేకుండా ఎంపీ ఫండ్స్తో అభివృద్ధి చేసినాం మాకు వాస్తవానికి. అప్పటికిప్పుడు చాలా మారింది తెలంగాణ వచ్చి నుంచి. కంపల్సరీ ప్రభాకర్ రెడ్డికి ఓటేస్తాం. కాంగ్రెస్ కాంగ్రెస్ అది వాళ్ళు ఏం చేయరండి. ముచ్చరెడ్డి పర్వాలేదు, కానీ శ్రీనివారెడ్డి అంటే అది రాదు, అది గెలవది అనవసరం. రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా? రాష్ట్రం బాగానే ఉంది. ఇప్పటికి కేసీఆర్ వచ్చిన ప్రభుత్వం వచ్చిన నుంచి బాగానే ఉంది. అన్నీ వచ్చినాయి అంటారా మీకు? డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి, అన్నింటి వచ్చినాయి. నీళ్ళు కూడా వచ్చినాయి కొందరికి. ఇంకా వెనక ముందు అన్నీ ఒకసారి ఏం రావు. కొంతమందికి వచ్చిన నీళ్ళు చెరువులు నింపుతుండు మంచి కాలంలో, ఎండాకాలంలో. మా ఊరి అప్సీపూర్ దగ్గర కూడా వస్తాయి. ఇప్పుడు ఈ తర్వాత ఇంకో ఏడాది వరకు అన్న వరకు వస్తాయి. గవర్నమెంట్ మళ్ళీ కేసీఆర్ కావాలి, ఖచ్చితంగా కావాలి. అయితేనే అమ్మకి ఏమైనా అభివృద్ధి అవుతాయి రైతులకు. నమస్తే తాత, మీ పేరు? నా పేరు రామాగౌడ్. ఎక్కడ ఊరు? ఎనగుర్తి, బొంపల్లి మండల్, సిద్దిపేట జిల్లా. నేను రామాగౌడ్ని. నేను ఒక 30-40 ఏళ్ళు లీడర్గా చేసిన. దేనికైనా కాంగ్రెస్ చేసిన, దీన్ని చేసిన, దాన్ని చేసిన. ఇప్పుడు మాత్రం 10 ఏళ్ళ కోరే మాత్రం కానీ కేసీఆర్ కొని ఉన్నాము. మాకు అందరికీ మాత్రం జీవధారణం నీళ్లు కానీ, తాగే నీళ్ళు కానీ అన్నీ కానీ ఇచ్చిండు. రుణమాకు కూడా చేసిండు. ఇక్కడ ఎమ్మెల్యే మీకు ఎవరు ఇప్పుడు? రఘునందరావు. మళ్ళీ గెలిపించుకుంటారు? నాకు అది ప్రజల తీర్పు. అంటే మనకి ఎవరున్నారు మరి ఇప్పుడు? కొత్త ప్రభాకర్ రెడ్డి. కొత్త ప్రభాకర్ కూడా అంతా అన్నీ అందినాయి కదా? అన్నీ వస్తూనే ఉన్నాయి. అన్నీ ఒకసారి ఇస్తాడా? ఒక మాత్రం అబ్బాయి అడగగానే బో పెడుతుందా? వంట చేయాలి, పెట్టాలి. వంట చేసాక వస్తుంది. కొన్ని వస్తున్నాయి, కొన్ని వస్తాయి. నమస్తే సార్, మీ పేరు? నమస్తే, నా పేరు లింగం. ఎట్లా ఉంటుంది లోకల్గా? ఇక్కడ దుబ్బాక కాన్స్టిట్యూషన్లో వచ్చేస్తే ఇది మిడిదోడి మండలము. ఇది మిడిదోడి గ్రామంలో చూస్తే మరి ఇంతకుముందు రామలింగారెడ్డి ఉండే, చనిపోయిండు. అంతకుముందు ఎంతో కొంత పనులైనాయి. చనిపోయిన తర్వాత ఈ మిడిదోడిలో ఇక్కడ నుంచి పోయే ఈ రోడ్డు, నడుచుకుంటూ పోయే రోడ్డు మొత్తం మట్టి రోడ్డు ఉండే. బురదల రోడ్డు అయితే ఎంపీ గారు ఏం చేశారంటే ఖచ్చితంగా ఇది కావాలి సార్ అని మేము సర్పంచ్, ఎంపీడీసీ, జడ్పీ అందరు కలిసి అడిగితే ఇమీడియట్లీ శాంక్షన్ కోసం మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి, మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకుపోయి మంత్రి గారి సమక్షంలో శాంక్షన్ చేయడం జరిగింది. ఎక్కడి నుంచి ఈ రోడ్ వచ్చేసి ధర్మారం నుండి వెంకట్రావుపేట దాకా డాంబర్ రోడ్డు, ఊరే సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. మంత్రి గారు హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ రోడ్డు పనులు జరిగినాయి. రఘునందనరావు గెలవడానికి కారణం ఏంటంటే ఒకసారి 3 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు, ఒకసారి ఎంపీ ఓడిపోయిండు, 2 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయిండు, ఒకసారి ఎమ్మెల్సీగా ఓడిపోయిండు. ఆయన ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉండే జిల్లా అధ్యక్షుడు. అంటే అందరితో కొంచెం సంబంధాలు ఉండి ఆయన మాటలు నమ్మిరు. ఏం మాటలు అంటే చెప్పిన మాటలు. అరే ఈయన మాటలతోటి పనిచేస్తాడు అనుకున్నా కానీ ఆ మాటలకు పనికి పొంతన లేకుండా పోయింది.
ఎన్ని అయితే హామీలు ఇచ్చిండో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఇప్పటి వరకు. వెల్ఫేర్లు ఏమి వస్తలేవండి ఇక్కడ? వెల్ఫేర్ స్కీమ్స్, డబుల్ బెడ్రూమ్ పెన్షన్, డబుల్ బెడ్రూమ్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ మిడిదోడ్ లోకల్కు 25 ఇండ్లు శాంక్షన్ అయినాయి, కానీ భూమి లేక అవి కట్టడం జరగలేదు. ఈసారి ఎవరిని గెలిపించుకుంటారు? ఈసారి కొత్త ప్రభాకర్ రెడ్డికి గెలిపించాలని అందరి చూపు కొత్త ప్రభాకర్ రెడ్డి పైనే ఉన్నది. మొట్టమొదటి తెలంగాణలో గెలిచే వ్యక్తి ఎవరంటే కొత్త ప్రభాకర్ రెడ్డి అని చెప్పొచ్చు. ఎందుకోసం అంటే మంచి మనిషి, ఒక సీమ కూడా హాని చేయనటువంటి ఒక మనిషి, ఒక అంటే వ్యక్తిగతంగా ఒక నా బిడ్డ పెళ్ళి ఉంది, ఒక నా కొడుకు పెళ్ళి ఉంది అని పోతే ఒక దానం చేసే గుణం తప్ప దోసుక తినే గుణం లేదు. వ్యక్తిగతంగా చాలా మంచోడు. రాజకీయాల్లో చూసుకుంటే ఆయన 10 సంవత్సరాలు ఎంపీగా చేసి ఎన్నో సేవలు చేసిండు అన్ని నియోజకవర్గాలలో. అందులో మరి మిడిదొడ్డి మండలం మిడిదొడ్డి దుబ్బాక కాన్స్టిట్యూషన్కు మరి ఇంకా బాగా సేవ చేసిండు. అంతకుముందు కొంచెం స్వచ్ఛంద సంవత్సరాల్లో బుక్కులు పంపిణీ చేసిండు పిల్లలకు. స్కూల్ అంటే ముందు చూపు ఏం చేసిండంటే ఫస్ట్ విద్యార్థులు బాగుపడాలి, విద్యారంగం మెరుగుపరచాలనే ఒక ఉద్దేశంతో ఫస్ట్ స్టార్ట్ చేసింది విద్యార్థులకు బుక్కులు, వాళ్ళకు పెన్నులు, ఏం అవసరం ఉంటే ప్యాడ్లు, అవి ఫస్ట్ స్టార్ట్ చేసిండు స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రాధాన్యత ఇచ్చాడు. ఎట్లా మరి ఇప్పుడు గవర్నమెంట్ రాష్ట్రంలో రెండోసారి సీఎం అయ్యిండు, మూడోసారి కూడా హ్యాట్రిక్ సీఎం ఖచ్చితంగా కేసీఆర్ అనే అందరు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు, బీజేపీ వాళ్ళు చెప్తారు. ఖచ్చితంగా దాని డౌటే లేదు. 2 చోట్ల గెలుస్తాడు కేసీఆర్, 2 చోట్ల గెలుస్తాడు, దాంట్లో డౌటే లేదు. 100% కేసీఆర్ ఏడ అడుగు పెట్టిండో ఇప్పటి వరకు ఓడిపోయిన చరిత్ర లేదు. ఆయన నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా గెలిపే ఉంటుంది. కామారెడ్డి ఎందుకు స్పెషల్గా చూపించవలసి వచ్చిందంటే అక్కడ ఉడక డెవలప్ కావాలి, గజ్వేల్ డెవలప్ చేసిండు, మా కామారెడ్డి కూడా డెవలప్ కావాలని వాళ్ళు అక్కడ ప్రజలు కోరుకురు. కామారెడ్డిలో ఏం కోరుకుంటే మా కామారెడ్డి వస్తే మా జిల్లా బాగుపడుతుంది, మా నియోజకవర్గం బాగుపడుతుందని ఆశతోటి ప్రజలందరూ ఏకగ్రీవంగా మా ఖచ్చితంగా అక్కడ నామినేషన్ చేసి గెలిపిస్తామని వాళ్ళే తీసుకొని నామినేషన్ వేయించారు. ఇక్కడ అంటారు, ఇక్కడ కూడా అడిగినాం, కానీ ఇక్కడ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు కదా, కొత్త ప్రభాకర్ రెడ్డి అంటే కేసీఆర్ నమ్మిన బంటు. కేసీఆర్ నువ్వు ఏది అడిగితే అది పని చేసే బాధ్యత. ఎంపీఆర్ అడిగితే ఈ పని కావాలి సార్ అంటే ఖచ్చితంగా ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు, 1000 కోట్లు అంటే 1000 కోట్లు ఇస్తాడు. అట్లా బాండింగ్ ఉంది. ఇంతకుముందు ఎంపీగా ఉండి కూడా గజ్వేల్ నియోజకవర్గము, సంగారెడ్డి నియోజకవర్గము ఇన్ఛార్జ్ ఇస్తే అక్కడ డెవలప్ చేయమంటే అక్కడనే ఉండి పనులు చేపించి మంచి డెవలప్ చేసిండు. సంగారెడ్డి కావచ్చు, గజ్వేల్ కావచ్చు. 100% బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం 3వ సారి కాబోతుండు.